నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పునర్జన్మ సినిమాల్లో చూస్తే ఆ కథ కానీ ఆ పాత్రలు కానీ ఒప్పించేలా ఉంటాయి. నిజ జీవితంలో పునర్జన్మ గురించి విన్నా చూసినా ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమే. ఇది సాధ్యమేనా అనిపిస్తోంది. తాజాగా రాజస్థాన్లో జన్మించినటువంటి 4 ఏళ్ల అమ్మాయి నాకు పునర్జన్మ ఉంది, ఇది నా ఊరు కాదు, నా అసలు ఊరు వేరే ఉంది అంటూ అక్కడికి తీసుకువెళ్ళటం జరిగింది. ఈ వస్తువులతో నేను ఆడుకున్నాను, ఈ ఫోటోలు నావి, ఇలా రకరకాలుగా తను వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే అవును అని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకంత నమ్మేలాగా కూడా అనిపిస్తుంది. నిజంగానే పునర్జన్మలు ఉంటాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ కర్రి జగ్గారావు గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. పునర్జన్మ గురించి అంటే ఎప్పుడో కథల్లో విన్నాం, తర్వాత సినిమాల్లో చూసాం. ఇప్పుడు నిజ జీవితంలో 1-2 అప్పుడప్పుడు చోటు చేసుకుంటే నిజంగానే నమ్మాలా వద్దా అనిపిస్తోంది. సైంటిఫిక్గా ఏంటి సార్ ప్రూవ్ అవుతుంది? సో మేడం గారు, ఇది వాస్తవంగా పునర్జన్మ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రపంచంలో మేధావులు, రీసెర్చర్స్, స్కాలర్స్ అందరూ కూడా కొంత భాగం ఇది ఫేక్ అనేది కొందరు లేదు ఇది నిజం అని కొందరు. సో ఈ 2 డైమెన్షన్లో మనం ఏది నిజం ఏది అబద్ధం, సో దేన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి, దేన్ని ఎంతవరకు అవాయిడ్ చేయాలి అనేది చాలా కష్టమైన చర్చ ఇది. అయితే ఈ కోణంలో మనం చెప్పుకోవాల్సిన మెయిన్ పునర్జన్మ, పునర్జన్మ ఇవి 2. దీనికి చాలా మతాలు చాలా రకాలుగా చెప్పుకొచ్చారు. అందులో కొన్ని మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, సిక్కిజం, ముస్లిమా అండ్ క్రిస్టియనిటీ. ఇందులో క్రిస్టియనిటీ పరిశుద్ధాత్మ మళ్ళీ తిరిగి వచ్చి కలిస్తే అది దేవుళ్ళలో లీనమవుతుంది అంతే తప్ప రీబర్త్ లేదు అని నమ్ముతారు. అవునండి. అలాగే ముస్లిమ్స్ రీబర్త్ లేదనే నమ్ముతారు. కానీ ఆ ముస్లిమ్స్లో ఒక తెగ నమ్ముతారు, ఒక తెగ నమ్మరు. అయితే ఇక్కడ మోస్ట్ పాపులర్ ఇన్ వరల్డ్ హిందూయిజం. ఇది చాలా పురాతనమైన టెస్ట్లు మనవి. ఋగ్వేదం అవనివ్వండి, ఉపనిషత్తులు అవనివ్వండి. సో మనకి మొట్టమొదటిగా ఉపనిషత్తులో పునర్జన్మ గురించి సంపూర్ణంగా వివరించబడి ఉంది. గీతలో కర్మయోగంలోనూ శ్రీకృష్ణుడు పునర్జన్మ ఉంది, పుట్టడం మరణం. శంకరాచార్యుల వారు పునరపి మరణం పునరపి జననం అని చెప్పుకొచ్చారు. అది అంతా కూడా మనకు తెలియని కాలం. ఈ కాలంలో ఇది ఎంతవరకు నిజం అన్నది మనకి అవసరం. సో జన్మ ఇన్కార్నేషన్, పునర్జన్మ రీఇన్కార్నేషన్ ఆర్ రీబర్త్. జన్మ, పునర్జన్మ. ఆత్మ, జీవాత్మ. ఆత్మ ఇస్ ద సోల్. జీవాత్మ అనేది ఒక బాడీలో భౌతికమైనటువంటి శరీరంలో ఒక ఎనర్జీని పాస్ చేసే ఆత్మ. ఆ ఎనర్జీ పాస్ అవుతున్నప్పుడే ఆ భౌతిక కాయం యొక్క ఆ శరీర భాగాలన్నీ కూడా వాటి యొక్క మూమెంట్ జరుగుతుంది. దీన్ని జీవాత్మ అన్నారు. తర్వాత పరమాత్మ అన్నారు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. పరమాత్మ అనేది మనకి మోక్షంలోకి వెళ్ళే దాన్నే పరమాత్మగా కూడా మనం చెప్పుకోవాలి. సో పరమాత్మ అనేది మనం అనేక రకాలుగా కూడా దాన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్కి అది అవసరం కాదని నేను అనుకుంటున్నాను. సో మనం ఈ మతాల్లో చెప్పడం జరిగింది. మన అన్ని ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్కి వచ్చేసరికి బాగా తూర్పు ఆసియా, వెస్ట్ ఆసియా ఈ భూభాగాల్లో ఎక్కువగా పునర్జన్మ ఉంది అని నమ్ముతారు. కానీ వెస్ట్రన్ భూభాగంలో నమ్మరు, వాళ్ళ అభిప్రాయం. కానీ అదే వెస్ట్రన్ భూభాగాల్లో చాలా ఎన్నో రీసెర్చ్లు జరిగి కొన్ని రిజల్ట్ నిజం అని తేలాయి. అదే సౌత్ ఆర్ ఈస్ట్ ఏషియన్స్లో కూడా, ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం, అవి నిజాలుగా నిరూపణ కావడం జరిగింది. సో ముందు మన భారతదేశంలో చూసుకుందాం. మన భారతదేశంలో మనకు తెలిసి శాంతిదేవి ఒక ఇన్సిడెంట్ మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పుడు
1935. ఆ సమయంలో నేను ఫలానా గ్రామంలో నేను పుట్టాను, నా భర్త కేదార్నాథ్, నా పేరు లుగ్డీదేవి అని చెప్పుకొస్తుంది. వీళ్ళు హెడ్ మాస్టర్స్ వాళ్ళు కూడా ఇంటికి ఏంటండి మీ అమ్మాయి పిచ్చి ఏయో మాట్లాడుతుంది, మాకు అర్థం కావట్లేదు, దీని గురించి ఏదో ఆలోచించాలి అని హెడ్ మాస్టరు ఇచ్చేశారు. హెడ్ మాస్టర్ ఇచ్చేసిన తర్వాత అందులో ఒక పెద్ద ఆయనకి కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇలాగని. అయితే దాని మీద ఏంటో వాకప్ చేద్దామని వాళ్ళు వెళ్ళడం, వాళ్ళు ఉన్న గ్రామం వెళ్ళడం, ఆ గ్రామంలో నిజం అని తేలడం. ఒక అమ్మాయి లుగ్డీబాయి లుగ్డీదేవి అనే అమ్మాయి 9 సంవత్సరాల క్రితం చనిపోయింది అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు వచ్చారో ఈ వార్త ఆ నోట ఈ నోట గుప్పమనేసరికి ఇది మహాత్మా గాంధీ వారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది ఈ వార్త. అప్పుడు మహాత్మా గాంధీ వెంటనే స్పందించి దీని మీద మెహతా గారు, పార్లమెంటేరియన్స్, బ్యూరోక్రసీ అంటే మీడియా, ప్రెస్ మీడియా, ఈ పెద్దలందరినీ కూడా 15 మందిని వేసి నేషనల్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే ఇది నవంబర్ 15, 1935లో ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. శాంతిదేవి అలియాస్ లుగ్డీదేవి తీసుకొని వెళ్తే ఆడు వెళ్తుండగా వాళ్ళ బావగారిని గుర్తించింది. బావగారు కాళ్ళకి నమస్కారం చేసింది. తర్వాత మామగారిని గుర్తించింది. చూసరికి వాళ్ళు వచ్చిన కమిషన్ సభ్యులందరూ కూడా చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని వారు కొత్తగా కనుగొంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు కూడా పునర్జన్మ ఉందా లేదా అన్నది మన వేదాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయని నమ్మడమే తప్ప ఇది ప్రత్యక్షంగా చూడడం. అందుకే గాంధీ గారికి కూడా చాలా దీని మీద ఇంట్రెస్ట్ పుట్టి ఒక కమిషన్ వేయడం జరిగింది. అది ఫస్ట్ అనుభవం కూడా, పునర్జన్మ గురించి. ఎప్పుడైతే ఇది ప్రపంచ లెవెల్లో వార్త గుప్పమనేసరికి ఈ వార్త అమెరికా కూడా వెళ్ళిపోయింది, అన్నిటికీ వెళ్ళిపోయింది. దీనికి డాక్టర్ స్టీవెన్సన్ అని ఒక సైకియాట్రిస్ట్, వర్జీనియా యూనివర్సిటీ సైకియాట్రిస్ట్, అతను భారతదేశం వచ్చాడు. అతను కూడా భారతదేశం, ఎందుకంటే అతను వీటి మీద 4 దశాబ్దాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన స్టోరీ తర్వాత చెప్తాను. అయితే వెస్ట్రన్ కంట్రీస్లో మనకి ఎలా నిజాలు జరిగాయో కూడా కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఎప్పుడైతే ఇది జరిగిందో కమిషన్ అంతా ఓకే చేసింది. ఆవిడేమో నేను ఒక పిడతలో డబ్బులు, అయితే ఆవిడ ఎలా చనిపోయిందో తెలియాలి కదా. ఈ లుగ్డీదేవి ఫస్ట్ ఒక పాప పుట్టడం, చనిపోవడం జరిగింది. ఈ పాప పుట్టి చనిపోయిన తర్వాత గర్భిణీ అయిన 10 రోజుల తర్వాత చనిపోయింది. చనిపోయేటప్పుడు వాళ్ళ భర్తకి చాలా కొన్ని నాకున్న ఇవి చెయ్యాలి ఇది ఇలా అని కొన్ని విషయాలు భర్తకి చెప్పింది. నేను చచ్చిపోయేలా ఉన్నాను, ఏంటో నాకు అర్థం అంటే లాస్ట్ చెప్తారు కదా, కొంచెం భయం, చావుకు భయం వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పాలో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. అలాంటి విషయాల్లో భర్తకు కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆవిడ కమిషన్కి కూడా చెప్పింది, గాంధీ గారికి చెప్పింది. చాలామంది గాంధీ గారు దగ్గరికి ఈవిడేళ్ళు కాదు, గాంధీ గారు పిలిపించారు ఈవిడ వార్త విన్న తర్వాత. అప్పుడు వెంటనే కమిషన్ వేశారు. కమిషన్ వచ్చింది. కమిషన్ అంతా సుమారుగా చాలా పాయింట్ల మీద ఆరా తీశారు. నేను ఒక దగ్గర డబ్బులు దాశాను అని చెప్పింది. ఆ డబ్బులు ఎక్కడ దాశాను అంటే ఈవిడ తీసుకువెళ్తే ఆ పిడతలో ఈ పిడతలో డబ్బులు పెట్టాను అని. అప్పుడు అది 150 రూపాయలు. అంటే వాళ్ళ భర్త నిజమేనండి, ఇప్పుడు ఆ డబ్బులు లేవు, నేను ఇక్కడ పెట్టానంటే వాస్తవం, అది ఎవరో పెట్టారు అనుకున్నా, నేనే తీశానండి ఆ డబ్బులు అని ఆయన అది ఎన్ని సంవత్సరాల క్రితం తీశాడో అన్నది ఆయన గుర్తు చేసుకొని చెప్పాడు. సో ఇలాగా ఆవిడకు గుర్తు, వాళ్ళ బంధువులు, వాళ్ళ కొంతమంది పేర్లు ఇవన్నీ జరగడం జరిగింది. కమిషన్ ఏం చేసింది, ఫైనల్ రిపోర్టు పునర్జన్మ ఉంది అని ఇచ్చింది. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కొందరు నమ్మాలి కదా, అందుకే ఆయన వచ్చారు. డాక్టర్ స్టీవెన్సన్ వచ్చి 24 క్వశ్చన్స్ అడిగారు పర్సనల్గా. వీళ్ళు అడిగినవి కాకుండా కొత్తగా దీనిగా ఆవిడ మీద క్వశ్చన్స్ వేసి ఆయన ఫైండ్ అవుట్ చేసుకున్నారు. ఫైండ్ అవుట్ చేసి ఏదైతే ఈ కమిషన్ వేసిందో, మెహతా గారి కమిషను వేసిందో, ఆ కమిషన్ రిపోర్టు నా రిపోర్టు ఒకటే,
ఇది ఉంది అని నేను నమ్ముతాను. ఆవిడ నాకు 24 చెప్పినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్ అని ఆయన రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో అక్కడ అది. ఇలాగే సేమ్ అమెరికాలో జిమ్ టక్కర్ ఒక సైకాట్రిస్ట్, ఆయన వర్జీనియా యూనివర్సిటీ, ఆయన చాలా రీసెర్చ్ చేశారు. కొన్ని మంచి బుక్స్ కూడా రాశారు ఆయన దీని మీద. రిటర్న్ టు లైఫ్ అనే పుస్తకం రాశారు ఆయన. తర్వాత అక్కడ ఒక కేసు ఆయనకి తగిలింది. ఏ కేసు అంటే రేయామ్ ఉమన్స్ అని ఒక 4 సంవత్సరాల కురవాడు. దీని మీద ఒక సినిమా అంటే టీవీలో ప్రోగ్రామ్ చూస్తూ ఇతను నాకు తెలుసు ఈజ్ ద జార్జ్, ఇతను ఇది అని చెప్తే వాళ్ళ అమ్మ సిండి అనే వాళ్ళ మదరు ఆశ్చర్యపోయింది. అక్కడి నుంచి వాడు అన్నీ చెప్తున్నాడు. ఇది అప్పటికి కూడా ఏదో అంటున్నాడు, నేను ఇలా కాదు అంటే తీసి పారేస్తుంది వాళ్ళ. అక్కడి నుంచి అతని మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. కాన్సన్ట్రేషన్ పెట్టి వెంటనే జిమ్ టక్కర్కి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో సంగతి ఇది. వెంటనే జిమ్ టక్కర్ ఆ ఇంటికి చేరుకున్నాడు, విషయం అంతా తెలుసుకున్నాడు. ఆయన చెప్పిన అంచనాలకి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే సేమ్ అతను ఒక యాక్టరు, డ్యాన్సరు, అదంతా నిజం. వాళ్ళ సిస్టరు, వాళ్ళ కూతురు ఎవరైతే డాన్సర్ ఉన్నారో అతను 1964లో చనిపోవడం జరిగింది. మా నాన్నగారు ఇలా చనిపోయారండి, ఇవి చెప్పినవన్నీ నిజమే అని. ఆ రెస్టారెంట్ అతనికి ఒక డ్యాన్సింగ్ స్కూల్ ఉండేది, ఇప్పుడు పేరు మార్చడం జరిగిందండి, ఆ పేరే ఉండేది వాస్తవం అది అని అన్నీ నిజాలు అయ్యాయి. సో ఇదొక మనకి పునర్జన్మ ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేసుకుంది. అది జిమ్ కార్టర్ ఇచ్చాడు కూడా రిపోర్ట్. సో ఇది అయితే ఇక్కడ మనం సైకాలజికల్ ప్రాసెస్లో ఎందుకు ఇలా జరుగుతాయి, పునర్జన్మ ఉందా లేదా ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనకి న్యాచురల్ భౌతికంగా మనం చెప్పుకోవాలి, అశాస్త్రీయంగా మనం చెప్పుకోకూడదు. అది చాలామంది ఏమంటారంటే వెస్ట్రన్ సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు కూడా 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు లేదా బిఫోర్ పబ్లిటేజీలో ఇది వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అన్నది వాళ్ళ యొక్క వాదన. కానీ నా పర్సనల్ వాదన నేనేం చెప్తానంటే మన పురాణాలు కొన్ని చెప్పాయి, కానీ సైన్స్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? ఎప్పుడైతే ఎగ్ ఫార్మేషన్ తల్లి గర్భంలో జరిగిందో కొన్ని రోజుల తర్వాత నుంచి ఆ వింటుంది, బయట శబ్దాలు గ్రహిస్తుంది, ఇది నిజం అన్నది సైన్సిస్టులు, శాస్త్రవేత్తలు కూడా అది నిరూపించడం జరిగింది. కానీ అది మన వేదిక్ కల్చర్లో కూడా అది ఉంది, అది అలా ఉంచుదాం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. రానున్న భవిష్యత్తులో బృహణ విద్యా కేంద్రాలని తెరవబడతాయండి. అంటే మీ బాబు ఏ రకంగా ఉండాలి అని అనుకుంటే 3rd మంత్ నుంచి బృహణ అంటే ఆ ప్రెగ్నెన్సీలో కొన్ని నెలలు అయిన తర్వాత వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అవ్వాలా, ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఇదే కావాలా, మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఆ సౌండ్స్ పంపిస్తామో ఆ బేబీ మీద పడుతుంది, ఆ రియాక్షన్ ఆఫ్టర్ బర్త్ ఉంటుంది అన్నది చాలా రుజువు చేసాయి రీసెర్చ్లు. అది భవిష్యత్తులో దానికి కూడా వెళ్ళొచ్చు ప్రజలు. ఎందుకంటే ఆ స్కూల్స్ కూడా రావడం ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఆల్రెడీగా అమెరికాలో ఉన్నాయి, బాంబేలో కూడా ఇది ల్యాండ్ చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. సో అది సబ్జెక్ట్. తర్వాత మీరు జాగ్రత్తగా వినండి. ఆఫ్టర్ బర్త్ తర్వాత ఒక బేబీ ఎవరూ లేని సమక్షంలో ఆ బేబీ నవ్వుతుంది, అటువైపు చూస్తుంది. మళ్ళీ అదే బేబీ, నేను చాలా వీటిని నేను రీసెర్చ్ చేసి కనుగొన్నా, మళ్ళీ అదే బేబీ ఎవరో మనసు తిరుగుతున్నట్టుగా బేబీ ఏం చేస్తుందండి, ఇలా చూస్తుంది, ఇలా తిప్పి ఇటు నవ్వుతుంది, మళ్ళీ ఇలా తిప్పి ఇటు నవ్వుతుంది. ఎందుకు ఈ ప్రాపర్టీ జరుగుతుంది, ఈ ఫిజికల్ మూమెంట్ ఎందుకు జరుగుతుంది? సమ్ దేర్ ఈజ్. పెద్దవాళ్ళు అనేవారు దేవుడు కనపడతారు పిల్లలకి ఇలా అని. దేవుడు కనబడతారు, నవ్వుతారు, కిల్లుతారు, అందుకే నవ్వుతారు అనేది మన పెద్దలు అనేవారు. మరి క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్వాంటమ్ మెకానిజం, క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే క్వాంటమ్ అంటే ప్లూరల్ క్వాంటా
అది అనేక రకాల యాంగిల్స్లో పరిగెడుతుంది, అది ఎవరికి తెలియదు. ఎంఆర్ఐ స్కాన్ ఉంది, దాంట్లో రేస్ పరిగెడతాయి. ఎక్స్రే ఉంది, దాంట్లో రేస్ పరిగెడతాయి. మనకు కనబడతాయా? కనబడవు. కానీ మనకి ఎక్స్రే క్లారిటీగా వస్తుంది. సో ఇక్కడ ఎక్స్రే ఎలా వచ్చింది అంటే నువ్వు ఏం నమ్ముతున్నావు, ఈ కెమెరా ద్వారా వచ్చింది కాబట్టి వచ్చింది అని ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీ, అక్కడ ఫిజికల్ ప్రాపర్టీ చెప్తున్నావే తప్ప ఈ మధ్యలో జరిగే ఫిజికల్ ప్రాపర్టీ తెలియదు. ఇట్ ఈస్ ద క్వాంటమ్, ద క్వాంటమ్ ఎనర్జీ. క్వాంటమ్ ఎనర్జీ ఈజ్ ద ఆల్ థింగ్స్ ఇన్ ప్రాపర్టీ, ఇన్ ఎంటిటీ. ఎంటిటీ అంటే భౌతిక అస్తిత్వం. ప్రతి వస్తువులో ఉంది. మీ మధ్య నా మధ్య ఇప్పుడు క్వాంటమ్ ఎనర్జీ పరిగెడుతుంది. కెమెరాస్కి మన మధ్య కూడా ఒక క్వాంటమ్ ఎనర్జీ పరిగెడుతుంది. అందుకే అది ప్లూరల్ క్వాంటా అన్నారు. ఇది ప్రూఫ్. దీనికి ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ ఫిజిక్స్కి మ్యాక్స్ ప్లాంకర్, అతను ప్రూఫ్ చేశాడు. అందుకే అతను ఫాదర్ ఆఫ్ క్వాంటమ్ అన్నారు. అతను కూడా ఇవి అన్నీ కూడా నిజమే. ఆత్మ ఎలా పోతుంది, ఎవరికి కనబడుతుంది? ఇట్ ఈస్ లైట్. క్వాంటమ్ ఈజ్ లైట్. క్వాంటమ్ ఈజ్ లైట్. సో ఇట్స్ గో అవుట్ వెన్ ఎవర్ ఇట్ లివ్ ద బాడీ, ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ కాల్డ్ డెత్. ఇట్ ఈస్ కాల్డ్ డెత్. అది మరణం. డాక్టర్ గారు, ఇప్పుడు మనకి 1,00,00,000 మందిలో ఒకటి అని చెప్పుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ పునర్జన్మ కేసులు బయటపడుతున్నాయి. ఏ కండిషన్లో? ఇది మంచి పాయింట్. అంటే మనకి సబ్ కాన్షియస్, మెయిన్ కాన్షియస్ మనకి బ్రెయిన్లో ఉంటాయి. మీకు ఆల్రెడీగా ఫస్ట్ చెప్పాను, మన సబ్జెక్టు క్వాంటమ్ ఎనర్జీ మీద వచ్చాను. పిల్లలు 2 yearsకి వస్తారు, అప్పుడు మాటలు వస్తాయి. 4వ సంవత్సరంకి వస్తారు, మాటలు వస్తాయి. మీరు ఎక్కడ చరిత్రలో చూసుకున్నా ఈ ఇన్సిడెంట్లన్నీ బిఫోర్ పబ్బర్టేజ్, అంటే 15 సంవత్సరాల ముందు వాళ్ళకే ఈ ఇన్సిడెంట్లు వస్తున్నాయి, తర్వాత వాళ్ళకి లేవు. ఎందుకు అనే దాని మీద నేను కూడా చాలా రీసెర్చ్ స్టడీ చేశాను. కారణం ఏంటంటే పిల్లడికి ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి కిడ్కి వచ్చేసరికి వాళ్ళ బ్రెయిన్లో సబ్ కాన్షియస్ ఓపెన్ అయ్యే సోర్సెస్ ఉన్నాయి. అదే సబ్ కాన్షియస్ ఆఫ్టర్ పబ్బర్టేజ్ ఇట్ ఈస్ డిసపియర్, మాయమైపోతుంది. అందుకే ఆ ఏజ్ తర్వాత వాళ్ళకి ఈ పునర్జన్మ ఇన్కార్నేషన్ అనేది గుర్తు ఉండకపోవచ్చు. 2వ పాయింట్. ఇక 3వ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేసరికి ఎప్పుడైతే ఇది రీసైకిల్ అయిందో, పాస్ట్ రీసైకిల్ అయిందో, వాళ్ళ పాస్ట్ రీసైకిల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ వాట్ దేర్ ఇన్ పాస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నారు. ఆ ప్రాపర్టీస్ని పెట్టి మనం వెళ్తే ఇంకొక విషయం, దీని మీద చాలామంది సైకాలజిస్టులు, రీసెర్చర్స్ కూడా ఆ పిల్లల్ని ఇండివిజువల్గా ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ నిజమే చెప్తారు. ఎవరైనా మీకేమైనా చెప్పారా అంటే లేదు అనేది చాలా వచ్చాయి రిపోర్ట్లు. ఎందుకంటే పిల్లలు నిజమే చెప్పేస్తారు, అబద్ధాలు చెప్పరు. సో ఆ కోణంలో కూడా రీసెర్చ్ చేసినా సరే అది లేదు. మనం ఇలాంటి ఉదాహరణలు చాలా కోకలం ఇండియాలో కనబడ్డాయి. ఉత్తరప్రదేశ్లో సౌరభ్ సింగ్, ఓము సింగ్, వాళ్ళిద్దరు కవలలు, ట్విన్స్. ఒక కానుపూర్లో ఒక కాలువలో స్నానం చేస్తుండగా ములుపు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 4 years వీళ్ళు జన్మించారు. జన్మించి పాత గుర్తులన్నీ చెప్పుకొచ్చారు. సో దాని మీద వెంటనే ఫోకస్ చేయబోసరికి అన్నీ నిజమని ఆజ్ తక్, ఇండియా టుడే అన్నీ పబ్లిష్ అయ్యాయి పేపర్లో. లాస్ట్ ఆగస్ట్ 21, 2021, ఆగస్టు 19, 2021లో. అలాగే చంద్రవీర్ అని అతని పేరు చంద్రవీర్, కానీ పూర్వజన్మలో రోహిత్. మా నాన్నగారేమో ప్రమోద్ కుమారు, మా అమ్మ రమాదేవి, మా ఇల్లు ఇది కాదు, నా ఈ చెల్లెలు, ఇలా అన్నీ చెప్పుకొస్తారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళారు. కొందరు రీసెర్చర్స్ వెళ్ళి చూస్తే, అవునండి నా పేరు ప్రమోద్ కుమారే, ఈవెన్ మా సిస్టరు అని వాళ్ళ సిస్టర్ని డైరెక్ట్ చూపిస్తాడు ఆయన. ఒక ఆశ్చర్యపోయారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా, ఊర్లో వాళ్ళందరూ వచ్చారు ఏంటి అని. ఈ మాట ఆ ఊర్లో ఒక హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆ హెడ్ మాస్టరు సుభాష్ చంద్రదేవ్ అని, సుభాష్ చంద్ర యాదవ్, ఈయనకి హెడ్ మాస్టర్. అతను వచ్చాడు.
అతను రాగానే వెంటనే సార్ బోసు సార్ అని బోస్ సార్ అని నమస్కారం చేసి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆశ్చర్యపోయి ఏంటిది అని ఇప్పుడు వెంటనే ఇంచుమించుగా 8 నుంచి 12 క్వశ్చన్స్ వేశారు ఆయన. ఏవి ఈ రోహిత్ అనే వ్యక్తి యొక్క అతను స్టూడెంట్ కదా, శిష్యుడు కాబట్టి అతనికి జరిగినవి అన్నీ కూడా క్వశ్చన్స్ వేశాడు. క్వశ్చన్ వేసి చెప్పుకొస్తాడు అన్ని. మాస్టర్ క్వశ్చన్స్ వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పుకొస్తాడు. సో ఇవన్నీ మనకి ఫర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అని అనడానికి. నేను జిమ్ టక్కర్, చాలామంది కొందరు సైకాలజిస్టులు కూడా చేశారు, నేను రీసెర్చ్ చేశాను. సో ఒక క్వాంటమ్ ఎనర్జీ, క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ మెకానిజం అనేది ఈ సోల్ మీద పనిచేస్తుంది. ప్రతి మనిషికి, ప్రతి ఫిజికల్ ప్రాపర్టీకి క్వాంటమ్ ఎనర్జీ పనిచేస్తుంది. డాక్టర్ గారు ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఈ సంఘటన కావచ్చు, గతంలో జరిగినవి కావచ్చు, ఇప్పుడు వీళ్ళు ఉంటున్న ఇల్లు ఇది నాది కాదు, నా వారు వేరే అని ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కంటిన్యూ అయితే కంఫర్ట్గా ఉండగలుగుతారు? సో అది చాలా మంచి రీజనబుల్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీ అనేది లైవ్ పేరెంట్స్ది. ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీ అనేది లైవ్ పేరెంట్స్ది. అది కేవలం ఒక ఊహని అనుకోవాలి, లేదనుకుంటే నిజమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు సొంతం అక్కడ సొంతం కాదు కదా. మీకు చాలా మంచి ఉదాహరణ, ఇదే ఉదాహరణ శాంతిదేవి ఏం చేసిందంటే అసలు మ్యారేజ్ చేసుకోకుండా నన్నుగా ఉండిపోయింది. అంటే నాకు అతనే భర్త అని అసలు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోయింది. 1987 నన్నుగానే ఉండిపోయింది. అంటే కొందరు అలా ఉండిపోవచ్చు. ఇక్కడ పిల్లలు కాబట్టి వాళ్ళు మైండ్ని డైవర్ట్ చేయాలి. మైండ్ చేస్తూ వాళ్ళని డైవర్ట్ చేసి, ఎందుకంటే ఈ ఫిజికల్ ప్రాపర్టీ ఈ ప్రజెంట్ పేరెంట్స్ సంబంధించింది కాబట్టి వాళ్ళని ట్యూన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఈ మైండ్ డైవర్ట్ అంటే ఒక రకమైన కౌన్సిలింగ్ కానీ మరిపించే ప్రయత్నాలు చేయొచ్చా సార్? బిహేవియరల్ కాగ్నిటివ్ కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళని మనం మైండ్ని డైవర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.